హలో అండి అందరికీ. మీలో ఎంతమంది గోంగూర ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా గోంగూర పచ్చడి అంటే అబ్బా ఇట్లా చెప్పగానే నోట్లో వాటర్ వచ్చేస్తే అంత ఇష్టము. సెకండ్ ప్రయారిటీ గోంగూర పప్పు. కానీ ఈరోజైతే నేను గోంగూర పప్పు నా స్టైల్లో ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నాను. ముందైతే శుభ్రంగా పప్పుని మంచిగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని తొందరగా ఉడుకుతుంది. అలాగే గోంగూరను శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పును గోంగూర వేసేసి తగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం నూనె వేసి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. తొందరగా ఈ పులుపు వస్తువులు ఉడకవు అని అంటారు, కానీ ప్రెషర్ కుక్కర్ తొందరగా ఉడికిపోతుంది, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఉడికిన గోంగూర పప్పులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్ట్ అండ్ కమ్మనైన గోంగూర పప్పు రెడీ. వేడి వేడి అన్నంలోకి అలా కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.